వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక డిజైన్ వేయడానికి ఎంతలా కష్టపడాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. మనకి ఈ బ్లౌజ్ అనేది కల్నేత షేడ్ అనమాట. 2 షేడ్స్ కలిసిన శారీలోది బ్లౌజు. అయితే అసలు ఈ వర్క్ వేయడానికి ఈ బ్లౌజ్ పీస్ అనేది అసలు సెట్ అయిద్దా కాదా అనేది నేను ఆలోచించాను. ముందు ఇక్కడ కొంచెం వేసి చూశాను. కొంచెం ఇది మీకు కనిపిస్తుంది కదా, లాగినట్టు అనిపించింది, భయం వేసింది వస్తుందా రాదా అని. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈ ఫ్లవర్ చాలా ముద్దగా ఉంది. ఫ్లవర్ అనేది ఈ థ్రెడ్కి గుంజిద్దేమో, థ్రెడ్ గుంజి ఇబ్బంది హోల్ కనుక ఏమన్నా పడిద్దేమో అని చాలా భయం వేసింది. అయినా కానీ డేర్ చేసి సరే వర్క్ బాగుంది అని మొదలుపెట్టిన తర్వాత ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే ఒక వర్క్ కోసం ఇది వేసిన తర్వాత కలర్స్ వచ్చేసి మనకి ఆప్షన్లో 7 కలర్స్ ఉన్నాయి. 7 కలర్స్ ఉంటే శారీలో వచ్చేసి మనకి మెయిన్ కలర్ వచ్చేసి రెడ్, దాంట్లో బుటీస్ లాగా వచ్చేసి సిల్వర్ ఉంది. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఈ 7 కలర్స్ని ఈ 2 కలర్స్తో మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలంటే ఎంత కష్టం అంటే నాకు అసలుకి ఏం అర్థం కాలేదు. మొత్తం రెడ్ అయిపోద్ది, లేకపోతే ఎక్కువ పెట్టేస్తే మొత్తం సిల్వర్ అయిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ మేడం గారికి ఫోన్ చేసి కొంచెం అక్కడక్కడ వేరే కలర్ పెడతానండి అంటే, సరే ఎక్కువ పెట్టద్దు కొంచెం పెట్టండి అని అన్నారు. కొంచెం పెట్టండి అంటే ఈ ఒక్క ఆప్షన్కి వేరే కలర్ అనేది సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ ఆప్షన్ అనేది మిగిలిపోయింది. మనకి 6 వచ్చినాయి. 6 వచ్చిన తర్వాత ఇంకోటి మిగిలిపోయింది. దీనికి ఏ కలర్ పెట్టాలని నాకు అర్థం కాక వైట్ వేసేసా. ఇంకా మనకు ఆప్షన్ లేదు కదా, వైట్ వేసేసా. వేసిన తర్వాత ఇక తప్పదు, బాగలేదు, కలిసిపోయింది మొత్తం. ఈ బూటీస్తో సహా మొత్తం కలిసిపోయినప్పుడు ఇంకా నాకు అర్థం కాక మళ్ళీ శారీని ఓపెన్ చేసి చూస్తే పళ్ళులో కొంచెం బార్డర్కి వెళ్ళి ఈ గ్రీన్ కలర్ అనేది ఉంది. ఈ గ్రీన్ కలర్ని మళ్ళీ ఆలోచించి ఫ్రేమ్ పెట్టి వేసిన దాని మీదే వర్క్ వేయాల్సి వచ్చింది. ఇంత డెలికేట్గా ఉన్న క్లాత్ మీద కూడా ఇన్ని ప్రయోగాలు చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటారా అంటే మనకి ఒక వర్క్ వేసిను అంటే అవతల కస్టమరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీరు కూడా